రోజులా బాబా నామస్మరణ చేసుకుంటే నీకు వచ్చే నష్టం ఏంటి? దేవాలయంకి వెళ్తాం, ముందే రికమెండేషన్ లెటర్ తీసుకుని వెళ్తాం, ఏమైనా అవకాశం ఉందా తొందరగా చేసుకోవడానికి, ఎమ్మెల్యే గారి ద్వారానో ఇంకోటి ద్వారానో తీసుకుని పోతాం, తొందరగా వెళ్ళి ఇచ్చేసేయాలి. పోయినవాడివి అదేదో పవిత్రమైన ప్రదేశం అంటున్నావు, అక్కడికి వెళ్తే చాలా పుణ్యం అంటున్నావు, మరి వెళ్ళిన వాడు కొద్దిగా ఎక్కువసేపు ఉండి ఎక్కువ పుణ్యం తెచ్చుకోవచ్చు కదా. లేదు, తొందరగా వచ్చేయాలి. ఎక్కడికి వచ్చేయాలి? వచ్చి సంసారంలో పడాలి వెంటనే మళ్ళా. ఎందుకని మనకందరికి కూడా చేపల వాసన ఇష్టం కానీ పూల వాసన ఇష్టం లేదనమాట. అలా అలవాటు పడిపోయా. సంస్కారాలు 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 అన్నమాట. రామకృష్ణ ప్రభు చెప్పినట్టుగా పూల వాసనకి అలవాటు పడ్డా వాసన చూడలేదు, చేపల వాసనకి అలవాటు పడ్డా పూల వాసన చూడలేదు. ఇది మన పరిస్థితి. ఆలోచించండి. ఏదైనా ఒక తీర్థక్షేత్రానికి వెళ్తే ప్రశాంతంగా 2 రోజులు ఉండొద్దాం అనుకునే వాళ్ళు ఉండరు. ఎంత మన పిసినారి వాడి గారికి వచ్చి అప్ అండ్ డౌన్ బండి మాట్లాడుకొని వచ్చి బాబా తొందరగా బ్రహ్మజ్ఞానం అన్నట్టుగానే మనం కూడా మందిరానికి వెళ్ళి తొందరగా ఎలా వెళ్ళాలి, లోపలికి వెళ్ళి జనం ఎక్కువ ఉన్నారు, ఒక 500 పెట్టి ఏమన్నా వేరే రూట్లో వెళ్ళడానికి అవకాశం ఉందా అంటే వేరే రూట్లో 500 1000 రూపాయలు ఇస్తే పోగలుగుతావు, కానీ భగవద్ అనుగ్రహం రాదు. లోపల వెళ్ళి ఆయన ఉన్నది చూసి వస్తావు అంతవరకే. భగవద్ అనుగ్రహం ఎప్పుడు వస్తుందంటే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా పోతే భగవద్ అనుగ్రహం వస్తుంది, కానీ అడ్డదారిలో పోతే భగవద్ దర్శనం కావచ్చు. భగవద్ దర్శనం వేడు, భగవద్ అనుగ్రహం వేడు. కనుక మరి ఇంత సూక్ష్మంగా ఆలోచించి మనం ప్రయాణం చేసినప్పుడు మాత్రమే గురు మార్గంలో జ్ఞానం అంటే ఏంటో అర్థమవుతుంది. ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. మనం పొద్దున వాకింగ్ ఎలా చేస్తామో ప్రదక్షిణ కూడా అలాగే చేస్తాం. చాలామంది చూడండి టకా 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 నడుస్తూ ఉంటారు ప్రదక్షిణ. ఇది ప్రదక్షిణ. వాడికి బయట వాకింగ్ చేయడానికి ప్రదక్షిణ 2 వాడు కలిసి రావాలన్నమాట. 2 in 1 ఒక దెబ్బకే. అందుకని బాబా చుట్టూ 100 ప్రదక్షిణ చేసేస్తే వాకింగ్ అయిపోయింది, ప్రదక్షిణ పుణ్యం వచ్చేస్తుంది. అలా చెప్పాల. రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, నిండు గర్భిణి 9 నెలల చూలాలు ఎంత నెమ్మదిగా నడుస్తుందో అంత నెమ్మదిగా హృదయస్థానంలో చేయి పెట్టుకొని నామస్మరణ చేసుకుంటూ అంత నెమ్మదిగా ప్రదక్షిణ చేయమన్నాడు. ఎవరు చేస్తున్నారు? చేయి. తొందర అయిపోవాలన్నీ. సేమ్ సచ్చరిత్రలో ఆ బ్రహ్మజ్ఞానం కోసం వచ్చినలాగే పరిస్థితి. వెంటనే అయిపోవాలి, వెంటనే వచ్చేయాలి. కనుక అలా కాదు. కనుక బాబాగారి అవతార కార్యంలో ప్రపంచ శాంతికి కావలసిన మత సామరస్యాన్ని కూడా సాధించడం ఒకటి, నామరూపాలతో దేవతల యొక్క భక్తులు ఒకరిని ఒకరు దూషించుకుంటూ నా దేవుడు ఎక్కువంటే నా దేవుడు ఎక్కువంటే అనుకునే అజ్ఞానంలో నుంచి బయటికి తీసుకొచ్చి అందరి దేవుళ్ళలో కూడా ఒకే దైవాన్ని చూస్తూ అన్నిటినీ స్వీకరించగలిగిన స్థాయికి మానవులను తీసుకెళ్లడం ద్వారా ప్రపంచ శాంతి వస్తుంది అనేది కూడా వారి అవతార కార్యంలో ఉన్నాయి. కనుక ఈ విస్తృతమైనటువంటి అవతార కార్యాన్ని తీసుకొని వచ్చారు కాబట్టి విస్తృతమైనటువంటి శక్తులను ప్రదర్శిస్తూ విస్తృతమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రదర్శిస్తూ పిలవకపోయినా అడగకపోయినా వాడి కలలో కనిపించో వాడికి ఇంకో రకంగానో సహాయం చేసి తన మార్గంలోకి తీసుకొచ్చి వాడి కోరికలు తీరుస్తూ వాడిని ఒక మంచి మార్గంలో నడిపించాలనేది ఆయన తీసుకున్న పెద్ద కర్తవ్యమైంది. కనుకనే మనం ఇంతమంది ఆయన మార్గంలోకి రాగలిగాం. మన యొక్క సంస్కారాలను కొద్దిగా వదిలించుకోగలుగుతున్నాం. పిసినారితనాన్ని వదిలించుకొని కొద్దిగా దానగుణాన్ని పెంపొందించుకుంటున్నాం. కోపాన్ని తగ్గించుకొని కొద్దిగా ప్రేమతత్వాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. కులమతాల గోడలు కూర్చి అందరితో కలిసి సమానంగా జీవించాలనే జ్ఞానంతో ఉన్నాం. నేను చాలామంది బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళాను. నేను ఎప్పుడైనా కారులో వెళ్ళేటప్పుడు మా డ్రైవర్సు ఎక్కువ ముస్లిమ్స్ వచ్చారనుకోండి, ఆ బ్రాహ్మణ్స్ ఇంట్లో మాకే కాకుండా మా డ్రైవర్కి కూడా ఇంట్లో పిలిచి మాతో పాటు కూర్చోబెట్టి చక్కగా భోజనం పెట్టిన వాళ్ళని చూశాను. బ్రాహ్మణులు ముస్లింలని ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెట్టారు. ఎవరు? సాయి భక్తులు మాత్రమే ఆ పని చేయగలుగుతారు, ఇంకెవరు చేయలేరు. సమాజంలో ఎంత గొప్ప మార్పులు తీసుకొచ్చిన ఆ తండ్రి యొక్క వైభవాన్ని చూడలేక, సమాజంలో ఇంత గొప్ప చైతన్యాన్ని తీసుకొచ్చి నిజమైన భగవదారాధన, నిజమైన భక్తి, నిజమైన జ్ఞానం, భగవద్గీతలో కృష్ణుడు ఏదైతే కుక్క మాంసాలను తినే చండాలుని యందు సమదృష్టి కలిగిన వాడు జ్ఞాని అని భగవానుడు చెప్పిన దాన్ని ఈనాడు అందరి చేత ఆచరింపచేస్తుంటే, పీఠాల పేరుతో, మఠాల పేరుతో, వేషాల పేరుతో, స్వామీజీల పేరుతో ఇంతవరకు ఎవరూ చేయలేని ఆ యొక్క గొప్ప కార్యాన్ని భగవంతుడు సాయినాథుడు సాధిస్తే సహజంగానే
ఈర్ష్య పుడుతుంది. సహజంగానే వాళ్ళ కింద ఉన్నటువంటి పీఠాలు కదిలిపోతాయి. ఇప్పుడు అందరూ ఒకవైపు వెళ్ళిపోతుంటే నా దగ్గరికి ఎవరు రాకపోతే నేనేం చేయాలి? ఖచ్చితంగా ఆ వ్యక్తి మీద ఎంతో కొంత బురద చల్లాలి. పరిస్థితి అయిపోయింది. పీఠాధిపతుల దగ్గరికి, స్వామీల దగ్గరికి ఎవరు పోకుండా అంతా బాబా దగ్గరికి పోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? దాని కారణంగా వచ్చిందే తప్ప ఇంకోటి ఏమీ కాదు. కనుక సాయినాథుడు వచ్చిన తర్వాత నిజమైన భక్తి అంటే ఏంటో మన హేమళ సత్యదత్త భక్తి రహస్యాన్ని తెలుసుకోండి అంటాడు. ఇదే భక్తి రహస్యం. భక్తి రహస్యం అంటే కోరిక లేకుండా గురుదేవుణ్ణి ప్రేమించటం మొదటి రహస్యం. అందరి జీవుల్లో, అన్ని జీవులలో ఆయన్నే దర్శించడం రెండవ రహస్యం. దీని ద్వారా అహంకారం తొలగిపోతుంది. దీని ద్వారా ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. కనుక అసలు బాబా వచ్చిన తర్వాత జరిగినటువంటి ఆధ్యాత్మిక మార్పులు, చైతన్యం, ఆధ్యాత్మిక జాగృతి, ఆధ్యాత్మిక ఫలితాలు వర్ణించడానికి అవకాశం లేదు. ఆదిశేషుడు తన 1000 శిరస్సులతో ఏ విధంగా అయితే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని కీర్తించడానికి కూడా చాతగాక అలసిపోయాడో, బాబా గారు అవతరించిన తర్వాత సమాజంలో వచ్చినటువంటి మార్పులను, సమాజంలో వచ్చిన మానవ సమాజంలో వచ్చినటువంటి గొప్పతనాన్ని, మానవుల్లో వచ్చినటువంటి మార్పులని, మానవులు అనుభవిస్తున్నటువంటి ఆ ఆధ్యాత్మిక అనుభూతులను వర్ణించడానికి ఆదిశేషుడికి కూడా చాత కాదు. నిజంగానే ఆయన సాయి సత్యనారాయణ స్వామి వ్రతానికి మారుగా సాయి సత్యవ్రతాలు చేయించుకుంటున్నాడు. అసలు ఎప్పుడన్నా ఒక వారం రోజులు భగవన్నామస్మరణ చేయగలడం సాధ్యమని ఎవరైనా ఊహించగలరా? గంట సేపు కూడా చేయలేము. గంట సేపు కూడా నామస్మరణ చేయలేని అశక్తులు మనం ఒకప్పుడు, చాలామంది ఇప్పుడు కూడా. అటువంటిది 24 గంటలు నామస్మరణ చేయడం ఎవరికైనా సాధ్యమవుతుందా? తలుచుకుంటే భయం వేస్తుంది. అటువంటిది వారం రోజులు నామస్మరణ చేయడం సాధ్యమవుతుందా? అది బాబా సాధ్యం చేసి చూపించాడు. మానసాపతి చేత వారం రోజులు నామస్మరణ చేయించాడు. అంటే ఒక పక్కన, అంటే మనలాగా భజన చేసి కాదు, సాయిరామ్ 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 పాండురంగ 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 పాండురంగ, ఇలా వారం రోజులు అనన్యంగా భగవన్నామస్మరణ చేయించాడు. ఆ ఆచారమే ఇప్పుడు భగవన్నామస్మరణ నామసప్తాహం పేరుతో జరుగుతుంది. అంటే ఇక్కడ మనం కొద్దిగా మాట్లాడుకోవాలి. ఈ నామసప్తాహం చేసే గ్రూపులను పిలిపించి వాళ్ళకు డబ్బులు ఇచ్చి నామసప్తాహం చేయిస్తున్నాం. దీంట్లో ఏమొస్తుంది? నామం పలికిన వాళ్ళకు వస్తుంది. ఏమన్నా వస్తే, నామానికి డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టి చేపించిన వాళ్ళకు వస్తుంది. ఏమన్నా వస్తే మరి మనకేమొస్తుంది? కనుక నేను తింటే నా ఆకలి తీరుతుంది, మీరు తింటే నా ఆకలి ఎలా తీరుతుంది? అలాగే ఇక్కడ కూడా భగవన్నామాన్ని నేను పలికితే నాకు ఫలితం వస్తుంది, నాకు శక్తి వస్తుంది, నా పాపాలు తొలుగుతాయి, నా మనసు పవిత్రమవుతుంది. మీరు పలికితే కాదు. కనుక నువ్వు నామసప్తాహం చేయించలేకపోతే ఓకే, చేయకపోతే ఊరుకో. కానీ ప్రతినిత్యం కూడా ఒక అర్ధగంటో గంటో ఇంట్లో కూర్చొని నామాన్ని నువ్వు పలికితే నీకు ప్రయోజనం ఉంటుంది. అంతేకాని వారం రోజులు నామసప్తాన్ని వేరే వాళ్ళతో చేపిస్తే మనకు ప్రయోజనం ఉండదు. కానీ వారం రోజులు మనం చేసే శక్తి మనకు లేదు కాబట్టి చేయిస్తున్నారు. ఆ ప్రదేశానికి శక్తి వస్తుంది. నామసప్తాహం ఎక్కడైతే జరిగిందో ఆ ప్రదేశానికి శక్తి వస్తుంది. కనుక ఆ ప్రదేశానికి శక్తి రావాలంటే ఇటువంటి కార్యక్రమాలు పెట్టించవచ్చు. కానీ నీకు ముక్తి రావాలంటే, నీకు ఆనందం కలగాలంటే, నీకు భక్తి కలగాలంటే నువ్వు సొంతంగా నామం పలకడం నేర్చుకోవాలి. కనుక నామసప్తాన్ని చేయించాడు ఆయన. భీమాజీ పాటిల్ వల్ల సత్యవ్రతానికి బదులు సాయి సత్యవ్రతంలోకి వెళ్ళిపోయాడు. సద్గ్రంథ పఠనం అనేది బాబా గారు వచ్చే వరకు ఎవరో బ్రాహ్మణుల ఇళ్లలో విద్యావేత్తల విషయంలో వాళ్ళ తాతల తల్లుల దగ్గర నుంచి ఏదైనా కొంత అటువంటి అలవాటు ఉంటే వాళ్ళు ఒక రామాయణాన్నో భారతాన్నో భాగవతాన్నో చదువుకునే అలవాటు ఉండేది. అంటే 100కి 1% మాత్రమే సద్గ్రంథ పఠన చేసేవాళ్ళు ఉండేవాళ్ళు బాబా వచ్చే వరకు. కానీ ఈరోజు బాబా వచ్చిన తర్వాత లక్షలాది మంది ప్రతి నిత్యం కూడా సాయి సచ్చరిత్ర అనే అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథ రాజాన్ని ప్రతి నిత్యం పారాయణ చేస్తున్నారు.
ఆ పారాయణం వల్ల కలిగినటువంటి భక్తి బీజాలతోటి భాగవతాన్ని పారాయణ చేసేవాళ్ళు ఉన్నారు, రామాయణాన్ని పారాయణ చేసేవాళ్ళు ఉన్నారు, గురు చరిత్రను పారాయణ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే సద్గ్రంథ పఠన అనేది సాయి భక్తులలో లక్షలాది మందిలో ప్రతినిత్యం ఒక భాగంగా కలిసిపోయింది. ఆయన జరిగినటువంటి మరొక ఆధ్యాత్మిక ఫలితం సమాజంలో. వారు వచ్చిన తర్వాత మిగతా మందిరాలలో మందిరం 8 గంటలకో 9 గంటలకో తెలిస్తే, అంటే అందరూ లేచి అన్ని కాలకృత్యాలు అయ్యి టీపీ పలహారాలు టిఫిన్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు పూజారి గారు వచ్చేసి 8-9కి మందిరం తీసి ఆయనకి ఏదో చేస్తాడు. ఎందుకని ఏదో చెయ్యాలి కాబట్టి, శాస్త్రం కాబట్టి, గుడి ఉంది కాబట్టి, మళ్ళీ కమిటీ వాళ్ళు అరుస్తారు కాబట్టి చేస్తారు. అంతే తప్పితే నిజమైన భక్తి శ్రద్ధలతో కాదు. కానీ తెల్లవారుజామున 4:30కు 5 గంటలకి సమాజాన్ని మేలుకొలుపుతున్నటువంటి మందిరాలు ఏవైనా ఉన్నాయి అంటే అవి సాయి మందిరాలు మాత్రమే. మరి ఒకప్పుడు ఈ దేశంలో ప్రతి మందిరంలో కూడా తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు పూజా కార్యక్రమం ముగిసిపోవాలి. అలాంటి సనాతన ధర్మం మనది. అలాంటి సనాతన ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠించినటువంటి సాయినాథుడు సనాతన దైవమా? అలాంటి సనాతన ధర్మాన్ని ఆచరింపజేస్తున్నటువంటి సాయినాథుడు వేదాతీతుడా, వేదస్వరూపుడా? సమాజమంతా కూడా 8 గంటలు 9 గంటలకు పూజ చేస్తుంటే కూడా గుడ్డిగా పట్టించుకోకుండా పీఠాల మీద కూర్చొని ఉన్నటువంటి పీఠాధిపతుల సనాతన ధర్మాన్ని నిలబెడుతుంది, కాపాడుతుందని ఆలోచిస్తే సాయినాథుడు మాత్రమే సనాతన ధర్మానికి ప్రతినిధిగా నిలబడ్డాడు. సాయినాథుడు మాత్రమే వేద ధర్మానికి ప్రతినిధిగా నిలబడ్డాడు. సాయినాథుడి వలనే ఈనాడు తెల్లవారుజామున 5 గంటలకే మందిరాలు భక్తులను మేల్కొలుపుతూ ఉన్నాయి. కనుక మానవ సమాజం, హిందూ సమాజం మర్చిపోయినటువంటి హిందూ ధర్మాలన్నిటినీ కూడా లేపి ఆచరింప చేయడానికి వచ్చినటువంటి సనాతన ధర్మమూర్తి సాయినాథుల వారనేది మనకు తెలుస్తూ ఉంది.